నాలుగు రండి, నాలుగు వచ్చి మళ్ళా తండ్రి పరిశుద్ధుడా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి నాయన, మహాగణుడా మహోన్నతుడా నీకే వందనాలు, స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభు నాయన. యేసయ్యా నాయన, గృహమును విత్తములను తండ్రి, పితరులు ఇచ్చిన స్వాస్థ్యములు ప్రభు నాయన, నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా తండ్రి నాయన, పితరులు ఇచ్చిన స్వాస్థ్యములు తండ్రి నాయన, ఈ చక్కని అందమైన గృహము నాయన బిడ్డలు నిర్మించుకోవడానికి నాయన యేసయ్యా నీ చూపిన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభు నాయన. ఇదిగో తండ్రి నాయన, దర్శనాలతో తండ్రి నాయన యేసయ్య బిడ్డలు నింపమని మాట్లాడమని అడుగుతున్నాము తండ్రి. నిత్యము తండ్రి నాయన ప్రార్థన నాయన యేసయ్య ఈ గదిలో నాయన ఉండడానికి సహాయము దయచేయమని అడుగుతున్నాము తండ్రి. దావీదు అంటున్నాడు నాయన యేసయ్య, నేను ఒంటరిగా ఉన్న తండ్రి నన్ను నెమ్మదిగా నిద్రపోతున్నాను తండ్రి నాయన. దావీదు సెలవిచ్చినట్టుగా ప్రభు నాయన యేసయ్య తండ్రి బిడ్డలు నాయన ఒంటరిగా ఉంటున్న నెమ్మదిగా తండ్రి సమాధానంతో శాంతతో తండ్రి నాయన యేసయ్య నాయన ఈ గదిలో ఉండడానికి సహాయము దయచేయమని నన్ను మీరే మహిమ పొందుకోమని ఈ ప్రార్థన చేశాము దాన్ని బ్రతుకులాడి పెట్టుకుంటున్నాము తండ్రి. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వారి ఇంట పెట్టును, వారి నీతి నిత్యము నిలిచును. ప్రార్థన చేసుకుంటాం. 7వ అధ్యాయము 7 నుంచి 9 వరకు చదువుతున్నాం. స్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుని కీర్తించుడి. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మలిపించువాడు, పశువులకు అరుచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుంటామండి. అందరూ కళ్ళు మూసుకుంటాం. మా పరిశుద్ధ స్తోత్రం ప్రభానైనా మీకే వేలాది వందనాలు, స్తోత్రములు చెల్లిస్తాం తండ్రి. కన్నారావు గారు, గ్లోరీ గారు మీరు జ్ఞాపకం చేసుకును ఇదనైనా ఈ గురువు కట్టుకోవడానికి మీరు చేసిన మేలు బట్టి మీకు వందనాలు. నిజమే తండ్రి, ఎన్నో అవమానాలు, ఎన్నో దుఃఖంలో, ఎన్నో శ్రమలు ఉంది ఈ ఇల్లు కట్టుకున్నప్పుడు. అన్నిట్లో నీకు తోడు ఉండి ఇల్లు సక్రమంగా చక్కగా అందమైన సౌందర్యమైన ఇల్లు కట్టుకోవడానికి చేసిన మేలును బట్టి మీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దీని వెనకాల సంఘ ప్రార్థన, సేవకుల ప్రార్థన ఎంతో ఉంది నాయన, మీకు వందనాలు. ఇదనైనా ఈ ప్రత్యేక ప్రభ, ఈ కిచ్చిన ప్రభ, ఈ వంటగది మేము ఒక్కసారి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆశీర్వదించండి అయినా ఈ గదిలో ప్రభ, ఎవరు నిలబడి వంట చేసినప్పుడు నైనా వాళ్ళకి క్షేమం దయచేయండి ప్రభ. ఎవరికైనా వచ్చిన వాళ్ళకు తృప్తికరంగా ఉండి పెట్టే ఆధిక్యత ఈ కిచెన్లో దయచేయండి ప్రభా. దీంట్లో ఉన్న రేషన్ ఏది కూడా తండ్రి కొదవ లేకుండా నిండుగా ఉండడానికి, వచ్చిన వాళ్ళకి లేదనకుండా తృప్తిగా భోజనం పెట్టి పంపడానికి సహాయం దయచేయండి. రుచికరమైన భోజనం ఉండి అందరికి ప్రతి ఒక్కరికి పెట్టడానికి మంచి మనసు ఆధిక్యత గ్లోరీ గారికి దయచేయండి ప్రభా. ఇచ్చిన దీవించండి, ఆశీర్వదించండి అయినా 100 వందలు 60 వందలు కాదు దీవించండి ప్రభా. నీకు వందనాలు పరిశుద్ధ, నీకే స్తోత్రం. మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకే కృతజ్ఞత స్తుతులు చెల్లించి యేసుక్రీస్తునామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. జరిగించబడడానికి మీరు చేసిన మేలును బట్టి మీకు వందనాలు. నీ సన్నిధి మాతో ఉంచావు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ సన్నిధి నిత్యము ప్రభు ఈ గృహంలో నిలిచుండులాగిన నీ కృపలో బలపరచమని, గృహంలో జీవిస్తున్నంత కాలము వారికి శాంతి, సంతోషము, సమాధానము, దీవెన, ఆశీర్వాదంతో నింపబట్టకు మీరే సహాయం దయచేయమని యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, నిత్యం మనతో ఉండే పరిశుద్ధాత్మ దేవుని యొక్క విలువైన సన్నిధి, అభిషేకము, అనుగ్రహము, ఆశీర్వాదము, త్రియేక దేవుని యొక్క నిండు దీవెనలు ఈ గృహానికి, దీని నివాసం ఉండబోతున్న ప్రియ బిడ్డలు కన్నారావు, గ్లోరమ్మ, కుమారుల కుటుంబానికి ప్రభు సన్నిధి, ప్రభు కృప ఎల్లప్పుడూ తోడయిండి, క్షేమాన్ని ఇచ్చి, నెమ్మదినిచ్చి, నిత్యము తోడే నడిపించును గాక. ఆమేన్. ఇది కిచెన్. ఇది
తీసుందా? ఇది ఒక బెడ్రూమ్, ఇది హాల్, ఇక్కడ వస్తే కిచెన్. ఇది ఒక బెడ్రూమ్, ఇది హాల్. ఇది కిందకి వెళ్ళే ప్లేస్. మళ్ళీ ఇలా తీస్తాం. ఒక బాల్కనీ, ఇది హాల్. ఇలా తిరిగిన వెంటనే బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. ఇది ఒక హాల్, డైనింగ్ హాల్. ఇది కిచెన్, ఇది ఒక బెడ్రూమ్. ఇది బాల్కనీ, అక్కడ ఒక బాత్రూమ్. స్తోత్రములు. ఇదనైనా నీ ప్రార్థనల బట్టి మీకు వందనాలు తండ్రి. చక్కటి ఇల్లు కట్టుకోవడానికి మనరావడానికి నీ చేసిన మేలును బట్టి మీకు వందనాలు. స్తోత్రం ప్రభా. ఈ మహిమ ఘనత అన్ని నీకే చెల్లిస్తాను తండ్రి. మీకు వందనాలు. ఇదనైనా ఎన్నో బాధలు ఇబ్బందులు ఉన్నప్పుడైనా అన్ని విషయంలో ఎన్నో శ్రమలు అక్కడంతా ఇక్కడ వచ్చి చేయాలంటే చాలా కష్టం. అన్ని విషయంలో నీ తోడుండి నీ చక్కగా ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేశాను. ఇంట్లో ప్రభా నీ కృప, నీ కనికరము, నీ దీవెనలు ఉండడానికి సహాయం దయచేయండి. దేవా ఈ కుటుంబంలో ప్రభా నీ దీవెనలు ఎంత అవసరమైన సహాయం దయచేయండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, పక్కపక్క ఇంట్లో ఉన్న వాళ్ళు, అటువైపు ఇటువైపు ఉన్న వాళ్ళు కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. రక్షణ భాగం వాళ్ళకు దయచేయండి ప్రభా. ఈ కూడికి దొరక వచ్చిన సంఘము సేవకులు వారు దీవించి, బంధువులు స్నేహితులు అందరూ కూడా దీవించి ఆశ్రయించండి. అయినా ఈ కార్యక్రమం ద్వారా ప్రభా మాతో మీరు మాట్లాడండి. మీ సేవకులు మమ్మల్ని మరుగుపరిచి మాతో మాట్లాడి దేవా వాళ్ళు చెప్పిన ప్రతి మాటలు మా హృదయంలో భద్రపరచుకోవడానికి మనకు సహాయం దయచేయండి తండ్రి. నీకే వందనాలు చెల్లించి చేసుకున్నాము. సందేశం వినిపించిన
క్రైస్తవ కుటుంబం, క్రైస్తవ గృహం ఒక ఆదర్శవంతమైన ఆత్మీయమైన కుటుంబంలో నుంచి పుట్టుకొచ్చిన గృహం ఇది. వారి వేరులు మూలాలు చాలా ఆత్మీయమైనవి. జకరి గారు అనుకుంటాను పేరు నాకు చెప్పారు. చాలా ఆత్మీయం ఉండేవారు. తర్వాత వారి కన్నాల చిన్నాన్న గారు ఏలియా గారు మాకు చర్చికి వైస్ ప్రెసిడెంట్గా సేవ అందించారు. కుటుంబం అంతా వాళ్ళ అన్నయ్య గారు రాకృష్ణ గారు ప్రజెంట్ మా చర్చికి జాయింట్ సెక్రటరీ గారు, వాళ్ళ మరొక అన్నయ్య కొడుకు ప్రవీణ్ వాళ్ళ యూత్ ప్రెసిడెంట్ గారు. మామూలు కాదు, కుటుంబం కాదు, రైట్, వాళ్ళ బంధువులు అందరూ కూడా ఈరోజు దేవుని సంఘంలో అద్భుతమైన రీతిగా సేవలు అందిస్తున్నారు. సో వీరు కూడా రకంగా ఓ క్రైస్తవ కుటుంబముగా అనేక మందికి దైవికమైన ఆదర్శం చూపించే కుటుంబముగా ఉండాలని కోరుకుంటున్నాను. మా పోటీ ఒక సాకుల దగ్గరికి యవనస్తులు వచ్చి ఒక ప్రశ్న వేశారు. ఈ మధ్య యవనస్తులకి చాలా ఆధ్యాత్మిక ప్రశ్నలు వస్తున్నాయి, అందులో అభినందనీయం. ఆ యవనస్తులు వచ్చి పాస్టర్ గారిని ఒక ప్రశ్న వేశారు. పాస్టర్ గారు అడల్ఫ్ హిట్లర్ గారు కూడా విశ్వాసేనా అన్నాడు. అడల్ఫ్ హిట్లర్ గారు, మీ పేరు అంటారు హిస్టరీ అని పేరు, అడల్ఫ్ హిట్లర్ గారు కూడా ఒక విశ్వాసేనా అని అడిగితే పాస్టర్ గారు ఏమాత్రం కూడా మొహమాట లేకుండా ఆలోచించకుండా 100% తాను కూడా ఒక విశ్వాసి అన్నాడు. నిర్మోమాటంగా నిస్సందేహంగా తాను కూడా ఒక విశ్వాసే, కాకపోతే తాను విశ్వసించింది వేరు. తాను నీకులాగా నాకులాగా యేసు క్రీస్తుని విశ్వసించలేదు. తాను చార్లెస్ డార్విన్ని విశ్వసించాడు, తాను కార్ల్ మార్క్స్ గారిని విశ్వసించాడు, తాను జోసెఫ్ స్టాలిన్ లాంటి వాళ్ళని విశ్వసించాడు, తాను నేచురల్ సైన్స్ని విశ్వసించాడు. కాబట్టి తను కూడా స్తోత్రములు చెల్లించుకుంటున్నా. ఈ మధ్యాహ్నం సమయంలో మేమందరము కూడా ఆ కుటుంబాన్ని దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. 40 దినాల్లో ప్రభా ఈ గృహము అనేక మందికి, ఈ కుటుంబము అనేకమైన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండేలాగిన ఈ మాటలు వారి కుటుంబానికి దయచేయండి. వచ్చిన ప్రతి కుటుంబంలో ఈ మాటలు నెరవేర్చబడలాగిన మాతో మీరు మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి కన్నారా గారి కుటుంబంతో వాళ్ళ యొక్క నాన్నగారు, అమ్మగారు, వారి బ్రదర్స్ సిస్టర్స్ అందరితో కలిపి గ్లోరీ గారి కుటుంబం కానీ వచ్చినప్పుడు కూడా చాలా చదువుగా ఇంటి వారి వలె మేము కలిసిపోతూ ఉంటాం. ఈ లక్ష్మీపురం వచ్చామంటే ఏదో ఒక సొంత ఇంటి వారిలాగా మాకు అనిపిస్తూ ఉంటుంది. చిట్టుబాబు గారు అంటే అందరూ భయపడుతూ ఉంటారు. మాకు మొదట్లో భయం ఉండేది. అమ్మో, ఆయన సెక్రటరీ గారు వచ్చినప్పటి నుంచి నవ్వుతూనే ఉన్నారు చక్కగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పచ్చండి. ప్రైజ్ గాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మొదట్లో భయపడిన తర్వాత ఒక సొంత సహోదరుడు వల్లే మాతో కలిసిపోయారు. మరి ఈ ప్రాంతంలో సంఘం తరపు నుంచి ఏ ప్రార్థన జరిగినా ఆయన నుంచోవలసిందే. ఆయన నుంచి నడిపిస్తేనే అది పరిపూర్ణం అవుతుంది. రాగానే ఏదో అడగపోయారు నాకు, అన్న అయ్యా మీరు ఉంటుండగా మేమేందుకు, మీరే కొనసాగించండి పూర్తిగా అని చెప్పాను. చక్కగా నడిపిస్తారు. మంచి కర్త, మంచి ఏమంటారంటే నడిపింపు కలిగినటువంటి వ్యక్తి. వారి సమక్షంలో ఈ ప్రార్థన జరగడానికి ప్రభు సహాయం చేశారు. మరి విజయ్ కుమార్ గారు, పాస్టర్ గారు, రెవరెండ్ విజయ్ కుమార్ గారు మంచి ఆత్మీయ సహోదరులు. మాకు ఇంచుమించుగా 12-13 సంవత్సరాల నుంచి మాకు మంచి పరిచయమైనటువంటి దైవ సేవకులు, పాస్టర్స్ అయినప్పటికీ కూడా మేమందరం కూడా చక్కగా సహోదరులు అనే సిస్టర్ గారు చక్కటి సంతోషంతో పిల్లలు, చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరినీ మళ్ళీ చూడడానికి ప్రభుత్వం చూపించారు. ఈ స్థలము దగ్గరగా 20 సంవత్సరాల నుంచి నాకు పరిచయమైనటువంటి స్థలం. చాలా మారిపోయింది అప్పటికి ఇప్పటికి. చాలా అద్భుతమైనటువంటి లక్ష్మీపురంగా ఇది దేవుడు మార్చుకున్నాడు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి వారి పితరుల స్థలం ఇదంతా వెనకతో చూసినటువంటి స్థలం అంతా కూడా కన్నారా గారి యొక్క పితరుల స్థలం. బ్యాప్టిస్ట్ చర్చ్ ఈ స్థలంలోనే జరిగేది, సంఘం అంతా కూడా ఈ స్థలంలో జరిగేది. మంచి పేరు ప్రఖ్యాతులైనటువంటి కుటుంబం. దేవుని మందిరం కొరకు ఎంతగానో. మరి ఇందాక వారి సిస్టర్ ఒకే ఒక ఆడపడుచు. నేను చాలా కాలం అయిందమ్మా నీ పాట విని, చాలా సంతోషం. వాయిస్ బాగా ఇంప్రూవ్ అయింది, ఇప్పుడు షైన్ అయినట్టుంది. ఇంకా ఇంతకుముందు పాస్ గారిని అదే మాట్లాడుకున్నాం. రోజుకి వాయిస్ కంగమంటుంది, లతా మంగేష్కర్ మంచి పాట మాకు వినిపించే. మళ్ళీ మీ స్వరాన్ని వినడానికి
మాకు దేవుడు సహాయం చేశాడు. అందులో బట్టి నేను చాలా ఆనందిస్తున్నాను. మీరు అందరూ విన్నారా సిస్టర్ గారి పాట? ఎంతమంది సంతోషించారు? సంతోషించిన వాళ్ళందరూ ఒకసారి ఆ అబ్బాయికి మళ్ళీ క్లాప్స్ కొట్టండి. మళ్ళీ ఇంకా కాబోయే దినాల్లో పాస్ట్ గారు కూడా కొట్టారు. అమ్మా చూసావా? చాలా సంతోషం. దేవుని ప్రజల గృహము. గృహాలు 2 రకాలు. అందులో దేవుని ప్రజల గృహము అన్నది చాలా ప్రఖ్యాతిగాంచినగా ఉంటుంది. దేవుని ప్రజల గృహము దేవుని గృహముగా, దేవుని నివాస స్థలముగా, ఒక విధంగా చెప్పాలంటే దేవుని మందిరముగా చూసుకోవాలట. దేవుని ప్రజల గృహము ఒక దేవుని మందిరముగా చూసుకోవాలి. దేవుని మందిరమునకు ఎంతైతే ప్రాధాన్యత ఇస్తామో, ఎంతైతే జాగ్రత్త కలిగి ఉంటామో, ఒక దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ప్రజలు బయట ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుని మందిరంలో జాగ్రత్త కలిగి నోటి మాటలో గాని, ప్రవర్తనలో గాని, వారి క్రియల్లో గాని, వారి యొక్క ప్రార్థనా జీవితంలో గాని, ఆరాధనలో గాని, భయములో గాని, భక్తిలో గాని దేవుని మందిర ఆవరణలో ఏ విధంగా అయితే ఉంటున్నారో అదే విధముగా దేవుని ప్రజల యొక్క గృహము కూడా అటు విధముగా ఉంటేనే దేవుని యొక్క అభిషేకము ఆ ఇంటిలో ఉంటుంది. దేవుని ప్రజల యొక్క గృహము దేవుని మందిరముగా ప్రతిష్ఠించాడు సమయం. కాబట్టి ఈ గృహంలో ఉన్న చూస్తున్నారు చక్కగా ఇది దేవుని మందిరానికి వెళ్తున్నాం. ఎందుకు అంత ప్రత్యేకంగా అసలు దేవుని మందిరం అని మాట్లాడుతున్నారంటే, దేవుని మందిరం రాకమునుపు భలే ఉంటారు కదండి. ఒక్కొక్కరు కూడా రోడ్డు వరకు కూడా వారి మాట తీరు ఒకలాగా ఉంటుంది, వారు ప్రయాణం చేసే విధానం ఒకలాగా ఉంటుంది, బటన్స్ పెట్టిన విధానం ఒకలాగా ఉంటుంది, అలాగే వారి నడక తీరు ఒకలాగా ఉంటుంది, వారు కట్టు బొట్టులు అన్ని కూడా రకరకాలుగా ఉంటూ ఉంటాయి. మందిరంలోకి లోపలికి ఎంటర్ అవగానే మొత్తం అంతా కూడా మారిపోతుంది. అంత చక్కటి వాతావరణం కనిపిస్తుంది. వారి విశ్వరూపాలు ఎక్కడ కనిపిస్తాయంటే బయటికి వెళ్తానే మనకి తెలుస్తాయి. వారి ఇళ్ళకి వెళ్తే ఇంకా తెలుస్తూ ఉంటాయి. నేనేమంటానో తెలుసా, ఈ గృహంలో ఒక మందిరములో ఉన్న వారి వలె నీ గృహంలో నివాసం చేయగలిగితే దేవుని భయంతో, దేవుని భక్తితో, దేవుని ఆరాధనతో, దేవుని స్తుతితో, దేవుని కనపరుస్తూ నీ నోటి మాటల్లో కానీ నీ ప్రవర్తనలో కానున్నట్లయితే బైబిల్ చెప్పినటువంటి మాట ఏమిటో తెలుసా, ఆ ఇంటి నుంచి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, ఆ బయట నుంచి నా ఇంటికి వచ్చినప్పుడు కూడా దీవించబడతావు. ఆ ఇంటి కొమ్ము బయటికి వెళ్తున్నప్పుడు ఏ పని మీద వెళ్తున్నావో ఆ పని దీవించబడుతుంది, ఆ పని ఆశీర్వదించబడుతుంది. దేవుని యొక్క సన్నిధి మీతో ఉండి ఆ కార్యాలు జరిగించడానికి సహాయం కలుగుతుందని 2 చెప్తాడు. ఈ ఆజ్ఞలు మీరు పాటించిన దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితము ఈ యొక్క ఇంటిలో ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి వాతావరణం అంతా కూడా చూసినప్పుడు దేవుని యొక్క సన్నిధి కనిపించాలి. బంధువులు వచ్చినప్పుడు, స్నేహితులు వచ్చినప్పుడు అనాలి, అరే మీ ఇంట్లో రాగానే ఎంత నెమ్మది ఉంది మీ ఇంట్లో, ఎంత సమాధానం ఉంది మీ ఇంట్లో. మేము చాలా గలిబిలిగా వచ్చాం, చాలా గలిబిలిగా మీ ఇంటికి వచ్చాం, కానీ లోపలికి రాగానే మా హృదయము నెమ్మది పరచబడింది అనే విధంగా ఇంటి ప్రజలు ఉండాలి. నా ప్రియ దేవుని సంగమా, బైబిల్లో ఒక చక్కటి మాట ఉంది కదా, యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. నేనంటాను, ఇది కన్నరా గారు, గ్లోరీ గారు, లేకపోతే వారికి ఉన్న కష్టాన్ని బట్టి కట్టింది కాదు, కానీ దేవుడే వారి చేత కట్టించుకున్నాడు. ఇది దేవుని చేత కట్టబడినటువంటి ఇల్లు కాబట్టి ఇది వ్యర్థమైనటువంటి ఇల్లుగా ఉండకూడదు. ఇది ఆశీర్వాదం ఇల్లుగా ఉండాలి. ఇది దేవునికి ఇష్టమైనటువంటి ఇల్లుగా ఉండాలి. ఇది నేను కట్టుకున్నాను, ఇది నా ఇల్లు అన్నటువంటి కాకుండా ఇది దేవుని చేత కట్టబడింది, ఇది దేవుని గృహము, ఇది దేవుని ఇల్లు అన్నటువంటి ఆలోచన మీ కుటుంబాల్లో ఉన్నట్లయితే, సొంత గృహాలు ఎవరింట్లయితే ఉన్నాయో, ఎవరైతే సొంత గృహాలు కట్టుకున్నారో వారు అటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. నా కష్టంతో నేను కట్టాను, ఇది నా ఇష్టము, నా మాట వినాలి, ఇది మా నాన్నగారి దగ్గర ఇంత డబ్బులు తెచ్చాను, మా తాత దగ్గర ఇంత డబ్బులు తెచ్చాను, లేదంటే ఇంకా 2 సెంట్లు నా సొంత స్థలం అమ్మేసి తీసుకొచ్చి కట్టాను, నా బంగారం పెట్టి కట్టేశాను, నా యొక్క చెవులు పెట్టేశాను. ఇలాంటి మాటలు రావు. అప్పుడు ఎందుకు రావంటే ఇది దేవుని గృహం అనేటువంటి విశ్వాసంలో మనం ఉంటాం కాబట్టి. మొట్టమొదటి మనం అర్థం చేసుకోవాల్సినది, దేవుని చేత యెహోవా ఇల్లు కట్టించిన కట్టువారు ప్రయాసము వ్యర్థము అన్నాడు. వ్యర్థమైనటువంటి ఇంటిగా ఉండకూడదు, ఇది ఆశీర్వాద ఇంటిగా ఉండాలి, ఇది దేవుని గృహముగా ఉండాలి. ఇది రాబోయే దినాల్లో ఇదేంటి ఇల్లేంటి ఎలాగుందని వ్యర్థమైపోయేటట్టుగా, అరే ఎందుకు కట్టామా అని బాధపడుతున్నామండి. కొంతమంది అంటూ ఉంటారు, పాస్టర్ గారు
ఇల్లు కట్టేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత అరే ఇప్పుడు బాధపడుతున్నామండి, నెత్తి నోరు కొట్టుకుంటున్నామండి, ఎందుకు కట్టామా ఇల్లు, ఇది కట్టకుండా ఉంటే బాగుండేమో అనిపిస్తుందండి అని అంటా ఉంటాను. నా ప్రియ దేవుని సంగమా, అలా కాదు. నీ బ్రతుకు కాలం అంతా గ్లోరీ గారు, మీ బ్రతుకు కాలం అంతా కన్నారా గారు, ఇదిగో ఇల్లు కట్టినందుకు నేను సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నానని మీ పిల్లలు మీ పిల్లలు నెక్స్ట్ ఇయర్ అనుకుంటా పాస్టర్ గారు అనౌన్స్ చేశారు. మీద కూర్చున్న శాఖలకి, పెద్దలకి, నా తోటి సహోదరులందరికీ, నా సంఘ సభ్యులు అనుకుంటానండి. మరి మా అత్తగారు స్వగ్రామం అండి, మా అమ్మగారిది కూడా. మరి ఈ ఊరే నన్ను ఇచ్చారండి. మరి దేవుని ఏర్పాటు చెప్పిన కన్నడ నేను కుటుంబంగా ఏర్పడ్డాము. మరి 1998లో మాకు మ్యారేజ్ అయింది. అయిన తర్వాత మరి దేవుని కృపను బట్టి మాకు 2 కుమారులు అనుగ్రహించండి దేవుడు. మరి ఉద్యోగరీత్యా ఈ ప్రాంతం విడిచి మరి 2005లో మా చిన్న బాబుకు 3 years, మా పెద్ద బాబుకు 3 years. మరి ఈ ప్రాంతం విడిచి ఉద్యోగరీత్యా మేము రుషికొండలో ఉన్న గీతాంజలి యూనివర్సిటీకి క్వార్టర్స్లో మాకు క్వార్టర్స్ అలాట్ చేశారు. మరి ఆ ప్రాంతంలో వెళ్ళామండి. అక్కడ చక్కగా దేవుడు మాకు మంచి మందిరాన్ని ఇచ్చాడు, మంచి సేవకులు ఇచ్చారు. ఆ సంఘంలో ఎంతో మేము బలపడ్డామండి, మరి స్థిరపడ్డాం కూడా. మరి తర్వాత దేవుళ్ళు ఎంతగానో బలపడుతున్నాము. చక్కగా బిడ్డల దేవుని కృపను బట్టి ఎంతో భయభక్తులతో పెంచుకోగలిగాను. మరి చక్కగా మరి తర్వాత నాకు గీతం యూనివర్సిటీలో జాబ్ వచ్చిందండి. జాబ్ వచ్చిన తర్వాత మరి జాబ్ చేసుకుంటూ బిడ్డలు పెంచుకుంటూ ఎంతో ఆత్మీయంగా బలపడుతున్నాము. బలపడిన తర్వాత మరి తర్వాత అండి చిన్న షెడ్స్లో ఉండేవాళ్ళండి యూనివర్సిటీలో. తర్వాత ఒక 10 years తర్వాత ఆ పక్క అపార్ట్మెంట్స్ మరి కన్స్ట్రక్షన్ చేసి ఆ ప్రాంతంలో మాకు మళ్ళీ అలాట్ చేశారు. చక్కగా అక్కడే ఉంటున్నామండి. నా కుటుంబము, నా భర్త, మరి నా మందిరం తప్ప నాకు వేరే ప్రపంచం తెలియదండి, ఉద్యోగం తప్ప. మరి అంతగానో దేవునితో నేను కట్టుబడిచినప్పుడు మరి దేవుడి కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్వదించిన తర్వాత మరి 19 years అక్కడ ఉన్నామండి. ఎప్పుడు మేము కట్టుకోవాలని ఆలోచన కూడా మాకు రాలేదండి. ఎందుకంటే రిటైర్మెంట్ వరకు ఇక్కడే ఉండిపోతాము, ఒక సొంత గృహం కావాలని కూడా నేను ఎప్పుడు దేవుడిని అడగలేదు. సరే రిటైర్మెంట్ వరకు ఇక్కడే ఉండిపోతాం కదా, తర్వాత దేవుడు ఏదో ఏర్పాటు చేస్తాడనే ఉద్దేశంతోనే మేము ఉన్నాము. మరి సడన్గా మాకు 20 కుటుంబాలకి నోటీస్ ఇచ్చారండి, క్వార్టర్స్ వెకేట్ చేయాలని చెప్పి ఒక నోటీస్ ఇచ్చారండి. ఫస్ట్ లిస్ట్లోనూ కొంతమందికి ఇచ్చారు 10 members-కి. ఏంటంటే మేము అసలు ఆలోచన చేయలేదు, మమ్మల్ని వెకేట్ చేస్తారని కూడా మేము ఆలోచించలేదు. ఎందుకంటే మా హస్బెండ్ అక్కడ డ్రైవర్గా చేస్తున్నారు. మరి ఈయన అవసరం ఎంతో ఉన్నది యూనివర్సిటీకి, ఈయన ఉంచుతారు, మమ్మల్ని అయితే ఖాళీ చేయించరు అని చెప్పి మేము కాన్ఫిడెంట్గా ఉన్నామండి. ఎక్కడో అవిశ్వాసము ఏమో అనుకుని ఉండేవారు. తర్వాత ఫస్ట్ లిస్ట్లో కొంతమందికి నోటీస్ ఇచ్చి మరి కొంతమందిని వెకేట్ చేయించారు. తర్వాత నేను కూడా మరి సెకండ్ లిస్ట్లో మాకు కూడా సడన్గా నోటీస్ ఇవ్వడం జరిగిందండి. ఇచ్చిన తర్వాత చాలా బాధపడిన తర్వాత మరి ఎంతో కష్టంగా ఏదైనా నీ చిత్తమే తండ్రి, నీ చిత్తం లేకుండా ఏది జరగదు అని చెప్పి మరి బయటికి రెండుకి, ఎందుకంటే ఉద్యోగం అక్కడే కదా, బయటకు వచ్చేయాలని చెప్పి మరి సాగినార్ ప్రాంతంలో మేము చూసుకున్నామండి. నా దేవుడు మందిరం దగ్గరగా ఉండాలని చెప్పి అక్కడ ఒక గృహంలో ఉన్నామండి. తర్వాత ఖాళీ చేసిన 1 month-లో వెకేట్ చేయమన్నారు, చేసిన తర్వాత మందిరానికి దగ్గరలోనే ఉన్నామండి. ఉన్న తర్వాత మరి చక్కగా 3 months అక్కడ ఉన్నాము. ఉన్న తర్వాత మరి భయంకరమైన శోధనలండి. మరి సడన్గా వారికి యాక్సిడెంట్ అవ్వడము, తర్వాత మా బాబుకండి 1 month టైఫాయిడ్ ఫీవర్ అసలు విడిచిపెట్టలేదండి. శ్రమ వెంబడి శ్రమ పడుతుంది. ఎంతగానో ఎన్నో కష్టాలు పడ్డామండి. పడిన తర్వాత సరే మరి ఇంకా చేయించుకున్నాము. 2 months ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. ఉన్న తర్వాత ఇంకా అప్పుడు మాకు లోటు అనేది తెలిసింది. ఏంటంటే శాలరీ అంతా సగము రెంట్కి వెళ్ళిపోతుంది, ఎలా బ్రతుకుతాం ఏంటి అని చెప్పి రాత్రి ఎప్పుడు దేవుని సొంత గృహం కావాలని ఎప్పుడు అడగలేదండి. కానీ అప్పటి నుంచి ప్రార్థన స్టార్ట్ చేశానండి. దేవా మాకంటూ ఒక సొంత గృహం కావాలి తండ్రి, మరి అది నీ చిత్తం ప్రభా, ఎక్కడ మాకు ఏర్పాటు చేస్తారో, ఏ స్థలంలో ఏర్పాటు చేస్తారో, మీరు ఎక్కడ ఏర్పరుస్తారు, ఏది చేస్తే అక్కడికే వెళ్ళిపోతాం తండ్రి. దేవా మాకు సొంత గృహం మీకు తండ్రి అని చెప్పి కన్నీటితో దేవుడిని అడగడం స్టార్ట్ చేశానండి.
బ్రాంచ్ వచ్చింది. అక్కడ కూడా మేము చూసుకున్నాం, ఎక్కడైనా లోన్ రూపంలో వెళ్ళి మరి ఏదో తీసుకుందాం అంటే అన్ని 70 లక్షలు 80 లక్షలు కాస్ట్ చెప్పేవారండి. అయితే మనకు అంత స్తోమత లేదు, ఒక లోన్ పెడితే తినడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోద్ది, బ్రతకడం కష్టమైపోద్ది, లేదు మనకి లక్ష్మీపురంలో స్థలం ఉంది కదా అని చెప్పి ఒక ఇద్దరు మాట్లాడుకొని సరే ఏదైతే ఎలా ఉందో అక్కడ నిర్మాణం చేసుకుందామని చెప్పి ప్రార్థనతో సార్లు తీసుకొచ్చి ప్రార్థన చేయించి మరి సంవత్సరం క్రితం ప్రారంభించామండి. ప్రారంభించిన తర్వాత విశ్వాసంతో దేవుడే సంస్థను చూసుకుంటాడు, దేవుడిగా సాధ్యం దేవుడి సంస్థను సాధ్యం, అది ఏదైనా చేయగలదని విశ్వాసంతో ప్రార్థనతో మరి స్టార్ట్ చేసిందండి. మరి ఇక్కడైతే మరి నిర్మాణం జరుగుతుండగా మరి మాకంటూ సహాయం చేసిన వారు ఎవరు లేరు, కానీ దేవుడిని నమ్ముకున్నామండి. దేవుడిని మా తండ్రి గారు సెక్రటరీ గారికి ఎంతో రైతు నాకు 30 సంవత్సరాల వరకు చిన్నప్పుడు మా సార్ నాకు ధైర్యం. ఎప్పుడు ఆయన ఎప్పుడు నేను అడగలేదు, ఆయన అంతే నాకు తండ్రి ఉంటాడు. నాకు ఎంతో హ్యాపీ. ఏదైనా పోలీసుపట్టి ఎంత కాదు గీతం కాదు మా సార్కి నాకు ఎంతో అనుభవం. అలాగే ఇప్పుడు సాగునార్ సెక్రటరీ కూడా నాకు ఎంతో 22 సంవత్సరాలు అనుభవం ఉంది. మీరందరూ కూడి వచ్చి ఎంతో ఈ యొక్క గృహాన్ని ఆదరించారు. ఈ గృహం వెనక ఎంతో కష్టం ఉంది. గృహం కట్టాలంటే గృహం కట్టాలని తెలుస్తుంది. నాకు ఇక్కడ అంటే అప్పుడు ఏడాది లేదు, ఒక్కొక్క చెట్టు కింద కూర్చొని అలాగే కూర్చొని అక్కడే కూర్చొని అక్కడే కట్టుకొని అలా ఎంతో ఉండేవాళ్ళు. ఇప్పుడు కళ్ళ నీరు కూడా వచ్చాయి. రాత్రి కూడా నేను పడుకోకుండా ఎంత కార్యక్రమం జరిపించుకోవాలి. కంటి మీద రాత్రి కూడా పడుకోలేదు. అలాగే నైట్ అంతా తిరిగిస్తున్నాం. ఈ కార్యక్రమం ఎలా జరుగుతుందో దేవుడు సిద్ధమేసి అలాగే వ్యాపారం పెట్టి ఉన్నాను. మీరు అందరూ వచ్చారు కాబట్టి ఇంకా నాకు ఆనందం. అందరూ సంతోషంగా ప్రయాణం అంతా శ్రమం చేసేది. ఊళ్ళో ప్రతి ఒక్కరు పెద్దలకి మన సంఘానికి అందరికీ వందనాలు, సంఘాలకు వందనాలు, ప్రతి ఒక్కరికి వందనాలు. ఈ గృహాన్ని దేవుడు ఎంతో కష్టం కదా ఎంతో వేరు ఉంటుంది. నేను గీతం కాలంలో 22 సంవత్సరాలు ఉన్నాను క్వార్టర్స్ ఉన్నా. ఇంకా దేవుడు నాకు అంతవరకు ఇచ్చాడు క్వార్టర్స్. మీకు ఉండకూడదు, వెళ్ళిపో సొంత గృహం ఎత్తుకొనేసి దేవుడు నన్ను వెనక్కి పంపించాడు. అందువల్ల దేవుడి వాళ్ళ నన్ను మంచి గృహాన్ని ఇచ్చాడు. ఆ దేవుడికి ఎంతో వందలు అనిపించుకుంటున్నాను. ఆ దేవుడు లేకపోతే నాకు ఈ గృహం ఉండదు, నాకు ఈ కాపుదల ఉంది. ఎంతో నాకు శ్రమలో ఉండి ఎంతో అక్కడ నుండి అప్పుడు మహా బండి మీద వచ్చి ఉంటుంది. కష్టపడడం నేను వెళ్ళడం, తర్వాత డ్యూటీకి వెళ్ళడం, పరిగెళ్ళడం, తర్వాత 4 గంటల డ్యూటీకి